మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఏముంది అక్కడ? దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకున్నాను. ప్రతి వారికి ఈ లోకంలో ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలి అనుకుంటే సరిపోదు, కోరుకుంటే సరిపోదు. కానీ ఎవరైతే ఆశీర్వదించగలరో, ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని మాత్రమే మనం కోరుకోవాలి. మనము ఏదైనా ఒక కంపెనీలో కానీ ఒక యజమాని దగ్గర కానీ పనిచేస్తున్నాం అనుకుందాం. ఆ యజమాని మనల్ని ఇష్టపడాలి అంటే ఏం చేయాలి? అతను చెప్పినట్లుగా నడుచుకోవాలి. అతనికి నమ్మినటువంటి వానిగా మనం ఉండాలి. అలాగ నమ్మినప్పుడు ఖచ్చితంగా యజమాని ఏం చేస్తాడట? ఇతని మీద దయ పుడుతుంది. దయ పుట్టినప్పుడు ఆశీర్వాదం చూపిస్తాడు, తగినట్లుగా ఇతన్ని హెచ్చింపు చేస్తాడు. దేవుని వాక్యం ఇంకోటి ఏం సెలవిస్తుంది ఒకసారి చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మన దేవుని బిడ్డలైనటువంటి వారి కోసం చెప్తున్నాడు. మనం దేనికోసం పిలువబడ్డామట? ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. ప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో వారికి ఆశీర్వాదాలు కలగడానికి వారసులుగా దేవుడు మనల్ని నియమించాడట. నియమించాడు, సరే. ఆ నియమించిన దానికి నమ్మకంగా మనం ఎలా ఉండాలి? ఎవరి దగ్గర నమ్మకంగా ఉండాలి? ఎవరైనా నమ్మకస్తుడైనటువంటి యజమాని మనకి దొరకాలి. చాలామంది ఉంటారు, పని చేయించుకుంటారు, పని అయిపోయిన తర్వాత పంపించేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఇంకోటి సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆయన నమ్మదగినవాడు, ఆయన సహవాసాన్ని పిలిచినటువంటి ప్రభువు నమ్మదగినటువంటి వాడు అని చెప్తుంది. ఆయన మనం నమ్మితే ఆయన మన కోసం ఏమి ఇచ్చాడట? ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడు. అలాంటి దేవుడు నమ్మకము లేకుండా ఏమైనా చేస్తాడంటే, ఏమో దేవుడికి ఇష్టపడిన తర్వాత, యజమానికి ఇష్టపడిన తర్వాత దాసుని ఎలా ప్రేమిస్తాడు అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపించకుండునా. దేవుడు అనేక సార్లు మనకు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ప్రతి దినము చూస్తున్నాము అనుదిన వాగ్దానం అని, ప్రతిరోజు వాగ్దానం అని, వారంకోసారి ఇలాగా దేవుడి మాటలు చెప్తూనే ఉన్నాయి. మనము దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలన్నా, మనం హెచ్చింపబడాలన్నా దానికి చాలా చెప్తూ ఉన్నాడు. వాటిని నువ్వు గనక తూచా తప్పకుండా పాటించినట్లయితే. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టిస్తున్నాను. ఎవరిని దృష్టిస్తాడు దేవుడు? దీనత్వం కలిగి విరిగి నలిగిన హృదయం ఉండి దేవుని మాట విని వణుకుతాడంటే, దేవుని వాక్యం వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి త్రోవ తప్పి నడుస్తుండే, ఎంత దేవుని భక్తిలో ఉన్నప్పటికీ కూడా చెడు సహవాసాలు, చెడు ఫ్రెండ్స్, లేకపోతే అనేకమైనటువంటి వారి వల్ల ఏమైపోతామంటే ఒక్కొక్కసారి త్రోవ తప్పిపోతాం. అలాంటప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దించినప్పుడు ఆ గద్దింపు విని దీనత్వం కలిగి ఆ మాటలు బట్టి విని వణుకుతూ ఉంటాడో, అమ్మో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు ఈ రోజున అని ఎప్పుడైతే నువ్వు భయపడి నీ త్రోవను మార్చుకుంటావో నిశ్చయంగా దేవుడు నిన్ను దృష్టిస్తాడు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది? దైవజనుడు గద్దించే మాటలు చెప్పినట్లయితే నన్ను గద్దిస్తూ ఉన్నారు, లేకపోతే నేను చేసినట్టు పొరపాట్లను నాతో చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోండి. దైవజనుడు కావాలని ఎవరిని కూడా నిందించడు. అనవసరంగా ఎప్పుడు కూడా అతన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడు. దేవుడు గనక నీ మీద దృష్టి ఉంచితే నువ్వేం చేసావో నీ దైవజనుడికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు. దేవుడు ఏం చేస్తాడో ఆ మాట ద్వారా నేను గద్దిస్తాడు. అందుకనే తిమోతితో చెప్తూ నువ్వేమంటాడంటే, నువ్వు ప్రయాసపడు, ప్రతి సమయంలో ప్రయాసపడు, గద్దించు,
వారిని మాటల ద్వారా గద్దించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా ఉంటారంటే విననొల్లనటువంటి వారిగా తయారైపోతారు. దురద చెవులు గలవారే స్వకీయ ఆలోచనల చొప్పున నడుచుకుని దైవజనులు పోగు చేసుకుంటారట. అలాంటి వారిని మనం గద్దించాలి. గద్దిస్తే గద్దింపుకు లోబడివాడు ధన్యుడు. గద్దింపుకు తినకుండా తిరగబడ్డాడు అనుకోండి, ఎవరికి నష్టము? ఇదిగో నువ్వు వెళ్తున్న త్రోవలో ఒక గుంట ఉంది, లేదా బురద ఉంది, అక్కడ చాలా ప్రమాదకర ముళ్ళు ఉన్నట్టు. ముళ్ళు నన్ను ఏం చేస్తాయి, లేకపోతే ఆ బురద నన్ను ఏం చేస్తుంది అని వేసామనుకో, కాలు వేసామనుకో, ఏమవుతుంది? పడిపోతాము, దెబ్బలు తగులుతాయి. అలాంటప్పుడు కూడా అబ్బాయి నీకు చెప్పాను కదా, అలాంటప్పుడు అలాగే ఎందుకు నడిచావు అని చెప్పినప్పుడు నువ్వు కనుక మారు మనసు కలిగి తిరిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనం తెలుసును, దేవునికి ఇష్టలైనటువంటి వారు అబ్రహాము, అతని కొడుకు ఇస్సాకు, మూడవడు యాకోబు. మొదట అబ్రహాం ఎలా దీవించబడ్డాడో మనకు తెలుసు. ఇస్సాకుతో దేవుడు ఒకసారి ఏమంటున్నాడో చూడండి. ఆదికాండం 26:5 నీ తండ్రి నా మాట విని ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం అయినటువంటి నీ తండ్రి నా మాట విని ఆశీర్వదించబడ్డాడు. మరి నీవు కూడా నా మాట వింటే నీవు కూడా ఆశీర్వదించబడతావు అన్నాడు. దేవుడు చెప్పినట్లుగా విన్నాడట, నూరంతల ఫలం పొందినట్టు మనం చూస్తున్నాం. ఇక తర్వాత మనం అతని కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడు? 28:13 నేను మీ తండ్రి దేవుడును, మీ తండ్రి తాలూకు తండ్రి దేవుడును, మీ తాత అయినటువంటి అబ్రహాం నా మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. మీ తండ్రి అయినటువంటి ఇస్సాకు నా మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. నీవు కూడా వింటే నీవు కూడా ఆశీర్వదించబడతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే హెబ్రీ పత్రిక 12:1 చెప్తున్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మన కళ్ళ ముందు ఉండగా. ఎంత గొప్ప సాక్ష్య సమూహము! ఆ 12వ చూసినట్లయితే అబ్రహాం మొదలుకొని అనేక మంది గురించి రాసుకొస్తున్నాడు. దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు, దేవుని మాటను విన్నటువంటి వారు. అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సారా గురించి రాస్తాడు, మోషే గురించి రాస్తాడు. ఇంకా అనేక మంది దైవజనుల గురించి, అనేక మంది దేవుని మాట వినినటువంటి వారి గురించి రాస్తాడు. అక్కడ నిర్గమకాండంలో కూడా ఎలా ఉన్న పరిస్థితి? మోషే ఒకవేళ తిరుగుబాటు చేసినా కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మరి మనము కూడా ఈ లోకంలో దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే, అందుకంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహం మన కళ్ళ ముందు ఉన్నది, వాళ్ళు విన్నారు, బాగుపడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరి మనము కూడా వింటే, ఆయన చెప్పినటువంటి అడుగుజాడులో నడుచుకున్నట్లయితే, ఆయన బోధల ప్రకారం మన జీవితంలో మనం వెళ్ళగలిగినట్లయితే నిశ్చయంగా మనం కూడా ఆశీర్వదించబడతాం. ఇక మనము యోసేపుని చూస్తే, యోసేపు అన్నదమ్ములు గుంట్లో తోసేశారు, అమ్మేశారు. ఒక ఫొతెఫోరన్ ఇంట్లో పనివాడిగా జాయిన్ అయ్యాడు. కానీ అతని పనితనాన్ని బట్టి, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ యజమానుడు కూడా ఏమొచ్చిందట, ఇతని మీద దయ పుట్టిందట. ఎంత కష్టంలో వచ్చినా, ఇరుకులో వచ్చినా, తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, జైల్లోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుడి మాటను వదిలిపెట్టల. కానీ ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నాడో ఆ దేశం అంతటి మీద, ఐగుప్తు దేశం అంతటి మీదకి అధికారి అయిపోయాడట. ఇదిగో కొంతమంది మాత్రమే ఆయన కనబడుతున్నారు. అందుకే ఏమంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మన కళ్ళ ముందు ఆవరించి ఉండగా. అనేక మంది మనకు కనబడుతున్నారు. ఎంతమంది అభివృద్ధి చెందారు, ఎంతమంది మాట విన్నారు, వినకుండా ఉండి ఎంతమంది పాడైపోయారు. దైవజనుల మీద తిరగబడి, నువ్వు మాకు చెప్పవలసింది ఏంటి, మోషే మీద తిరగబడ్డారు. వారందరూ తిరగబడినటువంటి వారందరినీ దేవుడు తీసేశాడు. మరి ఈ రోజున కనుక నువ్వు ఈ వింటున్నటువంటి మాటలు కనుక నీవు కూడా విననట్లయితే నిశ్చయంగా నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం మనకు వచ్చే దేవుని గద్దింపు మాటలు కనుక మనము వినినట్లయితే, చాలామంది చెప్పడం విన్నాను, ఓ అమ్మో ఆ పాస్టర్ గారు ఇంకో తిట్లు తిడుతూనే ఉంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మన శత్రువులా? మీరు కాదు కదా. మందిరంలో ఉన్నటువంటి వారు నీ క్షేమం కోరి, పిల్లోడు సరిగా స్కూల్కి వెళ్ళలేదనుకోండి, సరిగా హోంవర్క్ చేయలేదనుకోండి,
పిల్లోడు సరిగ్గా స్కూల్కి వెళ్ళిపోతే తల్లిలో తండ్రి 4 తన్నుతారు. స్కూల్లో హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారు? టీచర్ కొడతాడు. అంటే టీచర్కి నువ్వంటే ఇష్టం లేదా? లేదా తల్లిదండ్రులకి ఇష్టం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలు, ఇది మనం గమనించుకోవాలి. టీచర్ కూడా అంతమందిని గద్దించడు. ఎవరికో ప్రతిసారి 100 మార్కులు వచ్చేవాడు 98, 96 వచ్చాయనుకో, వాడిని ఎక్కువగా గద్దిస్తాడు. ఇక పాస్ మార్కులు వచ్చినటువంటి వాడు పెద్దగా పట్టించుకోడు. కారణం ఏంటంటే దేవుని యందు ఎక్కువగా భయభక్తులు ఎవరైతే కలిగి ఉన్నారో, దేవునికి ఎప్పుడైతే ఇష్టలుగా కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే దేవుడు దృష్టిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మాటలు చక్కగా విని ఆయన త్రోవల్లో నడుచుకుంటే, అందుకనే సామెతల గ్రంథము 1వ అధ్యాయము ఆఖరి వచ్చిన ఒక్క మాట చూద్దాం. 1వ అధ్యాయము ఆఖరి వచ్చిన ఒక్కసారి చూడండి. చాలా మంచి మాట ఉంది. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడు. అంటే ఏంటి నెమ్మదిగా ఉంటాడు అంటే ఏంటి? ఆశీర్వాదము. దేవుడికి కావాల్సింది ఏంటట? మాట వినడం కావాలి. ఎవరైనా సరే ఈ లోకంలో యజమానుడు తన దగ్గర పనిచేసేవాడు ఎలా ఉండాలనుకుంటాడు? నా మాట వినేవాడుగా ఉండాలి అనుకుంటాడు. తండ్రి తల్లి ఏమనుకుంటారు? నా బిడ్డ నా మాట వినేవాడుగా ఉండాలి, గొప్పగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. వినలేదనుకోండి, ఆ బిడ్డలు ఏమవుతారు? చెడు దారులు పడతారు, పోతారు. యజమానుడు చెప్పినట్లుగా దాసుడు వినలేదనుకోండి, నష్టపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మనం ఇంతగా పోల్చుకున్నట్లయితే, దేవుడి గద్దించే మాటలు కనుక మనం పెడచెవిని పెట్టినట్లయితే మనమే నష్టపోతాం. కాబట్టి ఆ మాటలు విన్నాము, మాటలు విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాతో పాటుగా ప్రార్థన చేద్దాం. ఒకసారి మీరు కూడా ఏకీవించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ రోజున తండ్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు తను ఆశీర్వదించినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంది కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు యజమానుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు? నమ్మకమైనటువంటి దేవుడు అయితే ఆశీర్వదిస్తాడు. అలాగే యజమానుడికి ఇష్టపడినట్లుగా పనిచేసినటువంటి దాసుని ఎలాగైతే యజమానుడు ఆశీర్వదిస్తాడో, అలాగే దేవుని మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డలను కూడా నువ్వు ఆశీర్వదిస్తాను మేము ఎరిగి ఉన్నాం. ఇదిగో మా కళ్ళ ముందు గొప్ప సాక్ష్య సమూహాన్ని పెట్టావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇంకా అనేక మంది, యెఫ్తా, మోషే, దావీదు, సంసోను, ఇలాంటి వారు ఒకసారి తప్పిపోయినా మరలా మారు మనసు కలిగి నీ వైపు తిరిగినప్పుడు నిశ్చయంగా వారిని ఆశీర్వదించినట్లే మేము చూస్తున్నాం. కాబట్టి దేవా, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలమైనటువంటి మేము నీ మాటలు విని మేము ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి. లేదు మీకు ఈ వాక్యం అనుదినం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.